ఈ పరాభవనం సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం తో అక్షరం వస్తుంది. అనురాధ 4 పాదములు నా, నీ, ను, నే అనే అక్షరాలు వస్తాయి. జ్యేష్ఠ 4 పాదములు నో, యా, ఈ, యు అనే అక్షరాలు వస్తాయి. ఆదాయం వచ్చేసి 11, వ్యయం 5. పూజించేటువంటి వారు 2, అవమానించేటి వారు 6. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే వీరికి సహజంగా గురువు జూన్ 1వ తేదీ వరకు అష్టమంలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ గురు సంచారం వలన తరచుగా విపరీతంగా కోపం వస్తుంటుంది. అంటే సర్పంలాగా బుసలు కొడుతూ ఉంటారన్నమాట వీరు. అట్లాగే అధికంగా ఉండడం వలన, కోపం అధికంగా ఉండడం వలన అగ్ని భయము, చోర భయము, రాజభయము, అనుకోనటువంటి ఆపదలు, కుటుంబంలో మనసుకు తీవ్రమైన కష్టం కలిగించేటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీకు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో జూన్ 1వ తారీఖు వరకు ఎటువంటి కార్యాలు, వివాహ విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, ఇల్లు కట్టుకునే విషయం కానీ, విదేశయాన ప్రయత్నాలు కానీ ఏవైనప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు వరకు మీరు కాస్త అంటి ముట్టనట్టుగా, అంటే తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, అంటే తామరాకు మీద నీటి బొట్టు వేసామంటే దాని మీద అటు ఇటు దొర్లుతూ ఉంటుంది, కానీ దానికి తడి అంటదు. అలాగే మనం కూడా కుటుంబ సభ్యులతో ఉంటాం, సమాజంలో ఉన్నప్పటికీ కూడా అంటి ముట్టినట్టుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో ఎటువంటి కార్యాలు చేపట్టినప్పటికీ కూడా అవన్నీ ఏదొక విధంగా మనకు ఆపదలో, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు, లేకపోతే దానివల్ల ఏది జరగకపోవడమో, ఏదో ఒక రకమైన అవరోధం వచ్చి ఈ పని ఎందుకు మొదలు పెట్టాంరా బాబు అనిపించేటువంటి విషయం వస్తూ ఉంటుంది. అందువల్ల జూన్ 1వ తారీఖు వరకు కాస్త వాయిదా వేయగలిగిన పనులు వాయిదా వేయండి. అత్యంత ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలనుకుంటే వాటిని కాస్త ప్రయత్నం చేస్తూ ఉండండి. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి 9వ స్థానంలో సంచారం చేయడం వలన ఆ సమయంలో మీరు ఆ సమయాన్ని వినియోగించుకొని చక్కగా ఏ కార్యాలైనా సరే చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఖచ్చితంగా ముగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆ సమయంలో మీరు విదేశయాన ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, లేదా వివాహ ప్రయత్నం కానీ, లేదంటే ఇల్లు కట్టుకోవడం కానీ, వాహనం కొనడం కానీ, ప్లాట్ కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, వీటన్నిటి విషయంలో మీరు ఆ సమయంలో కనుక చేసే ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది. అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు కూడా దశమ స్థానంలో బృహస్పతి సంచారం వలన చాలా కార్య ఆటంకాలు మళ్ళీ మొదలవుతాయి అక్కడ. ఎందుకంటే అక్కడ మరీ ఇంతగా మొదలు కావు. కాకపోతే ఆ జనవరి 24 వరకు, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు దశమ స్థానంలో బృహస్పతి సంచారం వలన అనవసరమైన ప్రయాణాలు చేయడం, ఆ పని కాకపోవడం, కాస్త చిరాగ్గా, విసుగ్గా ఉండడం జరుగుతుంది. అయితే అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, దైవ సంబంధమైనటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం కానీ, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏం చేయాలంటే, ఏ పని చేయవలసినప్పటికీ కూడా మీరు ఒక్కళ్ళే చేద్దామని చెప్పేటువంటి ఆలోచన లేకుండా బంధువులు, మిత్రులు, ఆత్మీయులు వీరందరితో కూడా సహకారం తీసుకుని చేయడం వలన మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు. లేనట్లయితే మీరు వారికి కూడా మీ పట్ల కాస్త సదభిప్రాయం కలగకుండా, మనల్ని అడగకుండా ఏ పని చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి వారై మీ పట్ల మనసులో కాస్త శత్రుభావం పెంచుకొని మీరు చేసే కార్యాన్ని సహకరించకుండా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంకృతాపరాధములు లేకుండా జాగ్రత్త పడాలి. అంటే మనంగా చేసుకునేటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో అవి లేకుండా జాగ్రత్త పడాలి. పంచమంలో ఉన్నటువంటి శని యొక్క స్థితి వలన గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నాయి. కాబట్టి సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో, అంటే మీకు సంబంధించిన సంతాన సంబంధ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. పంచమ శని అంత మంచివాడు కాదు కాబట్టి సంతానానికి కాస్త అనారోగ్యమో, సంతానానికి ఉద్యోగ స్థితి లేకపోవడమో,
లేదా వారికి వివాహ విషయంలో మీకు కాస్త ఆందోళనగా ఉండడమో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు గురువు వచ్చేసి శనికి దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి బృహస్పతి యొక్క దృష్టి, ఆ సమయంలో తప్పనిసరిగా మళ్ళీ మంచి అవకాశాలన్నీ కూడా మీకు అందుతాయి. తద్వారా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఆ సమయంలో విజయం సాధిస్తారు. రాహుకేతుల యొక్క స్థితి ఆలోచించినట్లయితే బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. రాహు చతుర్థ స్థానంలో వస్తున్నాడు. చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానానికి వస్తున్నాడు. చతుర్థంలో ఉన్నప్పటికీ కూడా కొంత తల్లికి సంబంధించిన అనారోగ్యము, వాహన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏదైనా ఆకస్మికంగా అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా కొంచెం ధనం కూడా ఖర్చు అవుతుంది. ఆ సమయంలో కాస్త మానసిక ఒత్తిడి, సంఘర్షణ, శ్రమ ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన విషయాలలో ఏదైనా వ్యవహారాలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అంటే అపార్థం చేసుకోవద్దు. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, మేనత్త కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, చిన్నమ్మ కావచ్చు, అట్లాగే మీ సహచర్యంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళందరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. లేదంటే కాస్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సమస్యలు లేకుండా చూసుకోవాలి. తండ్రికి కూడా అనారోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి 1 సంవత్సరంన్నర పాటు భాగ్యస్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి తండ్రి అనారోగ్య సూచన. ఆ సమయంలో ఉద్యోగంలో కూడా ఏదైనా ఇబ్బంది అవుతుందో అనేటువంటి సందేహం. ఆ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్లు కూడా ఆగిపోవడం. అంటే ఇది ఎప్పటి నుంచి? జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. కానీ డిసెంబర్లో మీకు 5వ తారీఖున కేతు ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి డిసెంబర్ 5 నుంచి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల వరకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు పొందలేరని చెప్పవచ్చు. మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో తొందరగా రాకపోవచ్చు. వ్యాపారం చేసిన వారికి ఈ సంవత్సరం అతి సామాన్యంగా గడిచిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో ఇబ్బందులు, అంటే లాభాలు ఎక్కువగా రాలేదు అనేటువంటి ఆశపడద్దు. వ్యవసాయ రంగం వారికి కూడా ఈ సంవత్సరం చాలా మిశ్రమైనటువంటి కాలం. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పాలి. అందువల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి శ్రమతో, అధికమైనటువంటి పట్టుదలతో మాత్రమే మంచి ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చక్కటి పేరు ప్రతిష్టలు పొందుతారు. కాకపోతే నమ్మిన వారితో మోసం చేసి మోసపోయే అవకాశం ఉంది. కొన్ని కార్యములు పెద్దల యొక్క సహాయ సహకారంతో మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ఆలోచించినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా ఫైనల్ గా ఒకే మాటలో చెప్పాలి అని చెప్పేసి అంటే, మీరు ఏదైనా సరే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల ముగించడం చాలా మంచిది. ఏ కార్యాలైనా సరే మళ్ళీ అదే చెప్తూ ఉన్నాను. అట్లాగే డిసెంబర్ 5 నుంచి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా చక్కటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు పొందాలి అని చెప్పి అనుకునే వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ప్రతి నిత్యము కూడా ఈశ్వరుడికి బిల్వదళములు సమర్పించండి. బిల్వదళం సమర్పించేటప్పుడు ఇలా బిల్వదళాన్ని స్వామివారి యొక్క పైన పెట్టినట్లయితే జ్ఞానం వస్తుంది. అదే బిల్వదళం ఇలా పెట్టినట్లయితే ధనం లభిస్తుంది. కాబట్టి ఈశ్వరుడికి ఆరాధన చేసేటప్పుడు ఇటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, మనకి ధనం కావాలా, అట్లాగే జ్ఞానం కావాలా, ఏది కావాలో చూసుకొని దాన్ని బట్టి ఈశ్వరుడికి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అట్లాగే ఈ రాశి వారికి వచ్చేసి అదృష్ట వారములు ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము. అదృష్ట దిశలు వచ్చేసి తూర్పు, ఉత్తరం బాగా కలిసి వస్తుంది. అట్లాగే అదృష్ట రత్నము, ఈ రత్నాలు చెప్పేటప్పుడు ఏంటంటే ఇది కేవలం రాశిని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అదృష్ట రత్నాల విషయంలో వ్యక్తిగత జాతకాలు చూపించుకొని మీరు అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. ఇది అయినప్పటికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పగడం కానీ ముత్యము కానీ, పగడమైనా ముత్యమైనా ఈ వేలికి ధరించవచ్చు. ఇవి పెట్టుకున్నట్లయితే మరిన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి మంచి కలిసి వచ్చేటువంటి వర్ణములు తెలుపు, ఎరుపు, పసుపు, ఈ 3 వర్ణములు చక్కగా కలిసి వస్తాయి. కాబట్టి చెప్పినటువంటి సూచనలు పాటించి ఈ సంవత్సరం గోచార స్థితుల నుంచి కొంతవరకు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి సెలవు.